క్వాలిటీస్ ఏంటి నన్ను అడుగుతున్నారు. What are you scared of the most? What am I scared of the most? Yeah. To become irrelevant. I've been saying that a lot. ముందే చెప్తున్నాను, ఈ రోజు ఏదో జరగబోతుంది, నన్ను కార్నర్ చేస్తారో నన్ను హైలైట్ చేస్తారో తెలీదు. నన్ను బాగా టార్గెట్ చేశారు కార్తిక్. ఓడియమ్మ పాట విషయానికి వస్తే అందరూ జనాలు అంటే ఒక ఫ్లో ఆఫ్ ద మూవీలో ఈ పాట ఇక్కడ అవసరమా అని కొంతమంది అన్నారు. సో హౌ డు యూ ఆన్సర్ దోస్ గైస్? ఇక్కడ 3 takes to it. డెఫినెట్లీ మీకు ఏదో పంట కింద రాయలా తగిలి ఉండొచ్చు కాదన్నా. బట్ నేనేమంటానంటే ఓడియమ్మ మాట్లాడాలంటే ఫస్ట్ శృతి గురించి మాట్లాడాను. శృతి హస్ బీన్ అన్ వెరీ బిగ్ అసర్ట్ ఫర్ హాయ్ నాన్న. ఎట్లా అంటే మీరు ఫస్ట్ నేను ట్రైలర్ దగ్గర నుంచి టీజర్ దగ్గర నుంచి తను ఉన్నది అన్న దగ్గర నుంచి మేము పెట్టిన కంటెంట్ కానీ మీరు ఆడియన్స్ కి వి వాంటెడ్ వాళ్ళ కథ అనుకోవాలి. అప్పుడే మాకు వచ్చేది అమ్మ శృతి హాసన్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇవన్నీ రావడానికి రీజన్ ఆవిడకి నేను ఖర్చు చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్తాను. అంత ఆఫ్ మధు సినిమా గురించి మేము మాక్సిమం డీటెయిల్స్ మీ దగ్గర నుంచి తీసుకుందాం అని అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు అస్సలు మాట్లాడకూడదు, మేమే మాట్లాడుతూ ఉండాలి కాబట్టి. అంతే కదా? ఈ మొత్తం ఆల్బమ్ లో మీ పర్సనల్ ఫేవరెట్ ఏ పాట? It's very hard to say. Very, very hard to say. I think all songs are personal favorite. I would say the most precious, most special for me would be the entire music of Kushi. Crime comedy like this, ఇన్స్పిరేషన్ అనేది చెప్పారు బాటిల్లో కీడ, అది ఇన్స్పిరేషన్ ఓకే. కానీ దాన్ని రైటింగ్ లోకి మార్చడానికి యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్ హియర్. అంటే ఫ్రెండ్స్ తో అయితే రాయొచ్చు ఇక్కడ, కానీ క్రైమ్ కామెడీకి ఫ్రమ్ వేర్ డిడ్ యూ రైట్ అనేది ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రైమ్ కామెడీ అనేది నాకు ఆల్వేస్ క్రైమ్ అనేది కామెడీ అనే ఫీల్ లోనే ఉండే. నేను ఐ యూస్ టు లుక్ ఎట్ లాట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. నాకు తెలిసిన ఒక క్యారెక్టర్ ఏంది అంటే ఒక మా ఇరానీ చాయ్ కెఫేలో జరుగుతుంటాయి కాన్వర్సేషన్. ఆ టైంలో మంచిగా ఉండే ఇరానీ చాయ్ కెఫే, ఇప్పుడు లేవు. సైనిక్పూరిలో దే వాజ్ వన్ కెఫే, భారత్ కెఫేనో ఏదో దాని పేరు. అక్కడ ఏంది అంటే నేను ఒక చాలా నా క్లోజ్ వ్యక్తి నన్ను కలిసినా అనమాట. ఆయన అన్ని ఇట్లాంటి కథలే ఉంటుంది. 6 తర్వాత కూడా అద్దాలు వేసుకుని ఇట్లా కెఫేలో కూర్చొని ఉంటారు అనమాట. డైలాగ్ అయితే ఆయన ఏంది అంటే ఒక మనిషిని ఇట్లా కూర్చొని చూస్తున్నాడు ఇట్లా, అన్న అదేదో సంతకం పెట్టమన్నావు కదా, నేను పెట్టా అని కిట్టన్నా నేను పెట్టా అది ఇదని అవతల కూడా అంటున్నాడు. పెట్టాకరా వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడిని వాపస్ పిలిచి, సరే నువ్వు పెట్టలే కదరా సంతకం, రేపు నువ్వు ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు కూరగాయలు కొన్నికి లారీ వచ్చి నేను గుద్దిందంటే కిట్టు అయితే కాదన్న. అంటే వాడు వాపస్ వచ్చి అన్న ఏదో పెట్టాలన్న అన్న కూడా మాకు మజా వచ్చింది కదా. లైక్ బ్లడీ కామెడీ రైట్ దే. సింగరేణి అంటేనే బొగ్గు గని, ఎలా ఇన్ని రోజులు అందులో షూటింగ్ ఎలా చేశారు? మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ షూటింగ్ డే. అంటే ఆ రోజు అక్కడ ఎలా పని చేస్తున్నారు ప్రతిరోజు అన్నది మాకు ఈ రోజుకి చాలా షాక్ అయిపోయాం అక్కడ ఉన్నప్పుడు మేము. అంటే కింద నుంచి లిటరల్లీ మనం నిలబడ్డ భూమి నుంచి పొగలు వస్తుంటే ఆ వేడిలో ప్రతిరోజు డే అంటే కొన్ని రోజులు షూటింగ్ కోసం వెళ్ళి 10 రోజులు చేయటం ఒక రకం. అక్కడే ప్రతిరోజు వర్క్ చేసి కొన్ని 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు. యాక్షన్ విషయానికి వస్తే ముందర సినిమాలకి ఈ యాక్షన్ కి ఈ మూవీలో యాక్షన్ కి ఏంటన్న డిఫరెన్స్ మీరు చేసిన పరంగా? స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇస్ వెరీ డిఫరెంట్, లాట్ ఆఫ్ రిహార్సల్స్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద వాట్ వాజ్ యువర్ ట్రిగర్ పాయింట్? సో మెన్స్ డే గురించి మాట్లాడడానికి ఇదిగో మనతో పాటు ఉన్నారు. మీ డాడీ ఎప్పుడు హగ్ చేస్తున్నారు బ్రో మీరు? సెవెన్ బృందావన్ కాలనీ అట్లనే ఉంటుంది, మా 7 బజీ బృందావన్ కాలనీ లాగానే ఉంటది. ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ ఎ మ్యాన్ ఏంటి? బాగా పెయిన్ఫుల్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని ఇంట్లో వాళ్ళ దగ్గర పెట్టేసి ఆనందంగా ఉంచుదాం అనుకుంటాం. కానీ మన అమ్మగారికి తనకి పడకపోతే ఎక్కువ బాధపడేది మొగోడే. ఇప్పుడు మెన్స్ డే రోజు ఏం చేస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారో చెప్పండి. నేనేమంటానంటే మమ్మల్ని దమ్దం చేయకండి, ఫోన్ చేసి ఎప్పుడు వస్తే అప్పుడు ఇంటికి రానివ్వండి అని. అంతే బ్రో, మీరేమనుకుంటారో చెప్పండి. అంతే కదా బ్రో. అంటే మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే
వీళ్ళు ఫోన్ చేస్తే అమ్మ బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారన్న భయంతోనే బతకాల్సి వస్తుంది ప్రతిసారి. ఇక వేరే ప్రొఫెషన్ అలాంటి ఇంజర్స్ ఏమైపోతుంది. సో మీకు కావాల్సింది జస్ట్ టైం అంతేనా? బయటకి వెళ్ళి అమ్మాయిలకు కూడా అదే కావాలి కదా బ్రో. మళ్ళీ కొత్తగా మా వాళ్ళు అడుగుతున్నారు. ఓ ఇద్దరు కదా, మీకు కూడా అంతేనా? మనకు కూడా అంతేనా? ఏదైనా స్టీరియో టైప్ మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారా? మగవాళ్ళు ఏడవకూడదని ఉంటాయి, లేదంటే స్ట్రాంగ్ ఉండాలని ఉంటుంది, అట్లాంటి ఏదైనా స్టీరియో టైప్ ఇరిటేట్? జెంట్స్ అంటేనే స్ట్రాంగ్ గా ఉంటారండి, మగవాళ్లే సంపాదించాలి ఇంట్లో. ఈ స్టీరియో టైప్స్ ఏమైనా ఇరిటేట్ చేస్తాయి? ఇప్పుడే అలా లేదు కదండి, బోత్ ఆర్ ఈక్వల్. సో యు ఆర్ ఎంజాయింగ్, యు ఆర్ హ్యావింగ్ ఫన్. సీసలు వద్దు పైసలు వద్దు తీసుకోకు మోసపోకు, ఇంకుతోనే లింక్ ఉంది ఫ్యూచర్ కి నేచర్ కి. కేసులున్న కేటుగాళ్ళు, ఊసర వెళ్లి వేషగాళ్ళు, మాటలల్లే మంత్రగాళ్ళు, మాయ చేసే మోసగాళ్ళు ఎందరో ఎందరో ఈవీఎంలు నిండెరో. పని రస పరి పరి సాదా సగమని పని మాగా సరిగాని పని సాగా సరిగా మాని బాగా మని గని గని పద పద మని పదని సపని గరి మని గని. తంగేడు జిల్లేడు కుంబాడి బతుకమ్మ, ముద్దొచ్చే మందారం మాయమ్మ బతుకమ్మ, గునుగు గన్నీరు నీకోసం బతుకమ్మ, బంతి చామంతి బంగారు బతుకమ్మ. దేశరక్షణే ఆశగా, దేశభక్తి మన శ్వాసగా, నర నరాన కసి నిండగా, వేల ఊపిరుల పండుగ, ఆశయాలలో దీటుగా, సాహసాలలో వేటిగా. పుట్టిద్దామా ఈ మ్యాచ్ ఒక యుద్ధంలానే గెలిచే చూపించేద్దామా. పరుగుల్లో చిరుతల్లా అదుపుల్లో మెరికెల్లా, 11 నిప్పుల కణికలు భగభగ దాడికి సిద్ధం కాగా, ప్రత్యర్థులు బెదిరేలా కంగారే కలిగేలా, ప్రతి దాడికి బరిలో నిలవక చతికిల పడిపోరా. ప్రేమలు ఈ పులకరింత సహజమంటూ మైకమై మత్తు చల్లుతోందిగా, లోకమే నా కోసమేతో రంగులేసి దారిలో పూల బాట వేయగా, నా మనస్సు తపస్సు ఫలించి చేరి రాగ జీవితాన వరాల రాసివా. విరిసిన రంగుల పువ్వుల పైన మెరిసిన చినుకుల తేనెల సోన, నిలువున తడిపిన ఈ జడివాన ఏమంటున్నాదో రేడియోలో వినండి, మిర్చి బాగా వినండి, ఈ పాటలతో వానాకాలం హాయిగా గడపండి. చెప్పిన వినవా నువ్వు, మహేష్ బాబు ముత్తుకున్న వినవా నువ్వు, ప్రభాస్ చెప్పిన వినవా నువ్వు. ఇంట్లో అందరూ చెప్పినా, ఒంట్లో తేడా కుట్టినా, నీ చుట్టూ పొగ పట్టినా వినవా నువ్వు. భోగి మంటల ధగధగలు, రంగవల్లుల కళకళలు, కొత్త పంటలతో పొంగళ్ళు, కొత్త అల్లుళ్ళ సందళ్ళు, తెలుగందాలలో గిల్లు, భాగ్యాల మన ఇల్లు, నోరూరించే గుమగుమలు, మిర్చి తోడుగా సరిగమలు, మిర్చి తోడుగా సరిగమలు. ఇదిగో వాటర్. హే హే అవును, ఇంతకీ వాషింగ్ మిషన్ స్పిన్ అవుతుందా? హే నిన్నే కాదు, ఫాస్ట్ బౌలర్. వావ్, ఎంత బాగున్నాడు సల్మాన్ ఖాన్ లాగా. ஒரு பொண்ணு ஒரு பையன் சும்மா ஸ்மாஷ். గీత,
నీ హాబీస్ ఏంటమ్మా? కొడుతుంటా. మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? వెల్, నేను పుట్టింది కరీంనగర్లో, కరీంనగర్ పట్టణంలో పుట్టాను. ఆ తర్వాత 10th క్లాస్ లోపల నేను సెవెన్ స్కూల్స్ మార్చాను. అంటే తీసేశారు అనుకోకండి, నేనే మార్చాను. నేనే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి అట్లా. మా మదర్ ఫాదర్ they thought I would be better off in a hostel, so I went to several hostels, but eventually 8th, 9th and 10th I went to St. George's Grammar School in Abbots. So చిన్నతనం బషీర్బాగ్ టు అబిడ్స్ బాగా గుర్తుంది. 8th, 9th, 10th అంతా. వద్దులే మనకెందుకు అని దూరం వెళ్ళిపోతున్న టైంలో రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? పాలిటిక్స్ ఇస్ ఎ నోబెల్ ఎండెవర్. నిజమైన రాజకీయం చాలా పవిత్రమైన వ్యాసంగం. ఎన్టీ రామారావు గారు అంటే మా అందరికి చాలా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ చీఫ్ మినిస్టర్ మీకున్న ఆ ప్రత్యేక అనుబంధం ఎలాంటిది సార్? రోజు 2 గంటలు పోరాడుతున్నాడు ఆయన. బాగా కోపం తెచ్చుకుని మీతో ఆవేశపడుతుంటే మీరు నవ్వేస్తున్నారు అంతా చేస్తున్నారు. 3 గంటలకు లేపి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవారట అలా చెప్తూ ఉంటారు. పెద్ద క్రమశిక్షణలో బహుశా ప్రపంచ చరిత్రలో అరుదుగా ఉంటారు అలాంటి. 7 కాంటినెంట్స్ కంప్లీట్ చేసి అక్కడ పరిగెత్తి అండ్ ఫినిషర్స్ మెడల్ తీసుకుని 6 వరల్డ్ మేజర్స్ ఫినిష్ చేసి అక్కడ ఒక 6 స్టార్ మెడల్ తీసుకుని హాఫ్ మ్యారథాన్లు, అల్ట్రా మ్యారథాన్లు, ఫుల్ మ్యారథాన్లు మొత్తంగా రిజిస్టర్డ్ 260 రన్నులు చేసిన ద యంగ్ అండ్ డైనమిక్ హరిహరన్ సార్. సార్, అంటార్టికాలో మర్చిపోలేంది ఏం జరిగింది అసలు? అంటార్టికా పోయే ముందే ఫస్ట్ $1 lakh ఇన్సూరెన్స్ అన్నాడు. స్పాన్సర్ వాడికి పంపించాను. బాబు $1 lakh అడిగా ఎందుకు సార్? మీ డెడ్ బాడీని దీని హెలికాప్టర్ తీసుకురావాలంటే కాస్ట్ అయిపోతుంది కదా అన్నాడు. నా డెడ్ బాడీ అంటే నా డెడ్ బాడీ నేను డెడ్ బాడీ అంటే నా గురించి అంటాడు. అర్థమైపోయింది. సో రేడియో అంటే మీకు ఏం గుర్తొస్తుంది సార్? ఫస్ట్ పాత రోజుల్లో పాటలు వినేవాళ్ళం. చిన్ననాడు రేడియోలో పాటలు వినడము బాగా గుర్తు. ఉదయం పూట యాక్చువల్ గా కొన్ని పాటలు, సాయంత్రం కొన్ని పర్టికులర్ టైంలో పాటలు వినే ఇటువంటి రోజులు గుర్తు. ఎప్పుడైనా మీ బిజీ షెడ్యూల్లో అసలు రేడియో మిర్చి వింటారా? వినే అవకాశం దొరుకుతుందా? కొంచెం చాలా తక్కువ. ఏమైపోయింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నప్పుడేమో ఆ ప్రజల్ని కలవడము, దరఖాస్తులు చూడడము, మీటింగ్ చూడడం. ఇంకా కార్ ఎక్కగానే ఆ వాట్సాప్ మెసేజ్లకు, ట్విట్టర్లకు, ఆ టెక్స్ట్ మెసేజ్లకు రిప్లైలు ఇవ్వడము, మిస్డ్ కాల్లను కాల్ బ్యాక్ చేయడము, ఇంకా దానికే టైం సరిపోతుంది. మా పరిస్థితి అట్లయిపోయింది. హాయ్ డార్లింగ్, వెల్కమ్ టు మిర్చి హాట్ టాక్ with me, darling Shweta. Our director teased me the most, and then I think once he did tease me in front of him, and he was like, "It's okay, it's okay." ఆ ఫేస్బుక్ స్టేటస్ చూసి చాయ్ బిస్కెట్ అని పిలిచి యూ కెన్ రైట్ అన్నారు. నో, ఐ విల్ ఓన్లీ యాక్ట్ అన్నాను. మూసుకొని చెప్పించే జీతం ఇస్తామని అన్నారు. చుక్కలు కాదు కదా, ఐ నీడ్ టు మై స్ట్రెస్ బస్టర్ ఇస్ అమ్మ. లైక్ అన్ని మూడ్ స్వింగ్స్ అని పాపం అమ్మ మీద ఉంటుంది. వాటికి ఒక డైరెక్టర్ని 4 వర్షన్స్ రాసి ఒప్పించడమే నాకు ఇంత కష్టమైపోతుంది. 24 క్రాఫ్ట్స్ డిమాండ్ చేసి వర్క్ చేయించడం అంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్. ఒక ఫిల్మ్ లో నేను కనపడానికి కొంచెం డిఫరెన్స్ ఉండాలని నేను కోరుకుంటాను, అండ్ ఐ వర్క్ ఫర్ దట్ ఆల్సో.